చెరువులు నాలాలు ఆక్రమించిన భూ కబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. కూకట్పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ ఎల్టీఎఫ్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. నల్ల చెరువు ఆనుకొని ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కొద్ది రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్తో చెరువుతో పాటు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అధికారులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువులు నాలాలు ఆక్రమించిన భూ కబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. కూకట్పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. నల్ల చెరువు ఆనుకుని ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కొద్ది రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్తో చెరువుతో పాటు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అధికారులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇకటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట 12వ సర్వే నెంబరులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేటలోని 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ కట్టడాలను హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఆయా బిల్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడివే అని సమాచారం. హైడ్రా ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం 3 చోట్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, ప్రజెంట్ మనం కూకట్పల్లి నల్ల చెరువు వద్ద జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతల స్పాట్ దగ్గర ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ హైడ్రా అధికారులు సిబ్బంది చేత ఈ కూల్చివేతల ప్రక్రియను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దాదాపు కొన్ని వందల మంది పోలీసు బందోబస్తు, మరోవైపున డిఆర్ఎఫ్ సిబ్బంది నేతృత్వంలో హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటివరకు దాదాపు 70% కూల్చివేతల ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎవరైతే నల్ల చెరువు ఆనుకొని ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొన్ని నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరిగిందో, అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇక్కడ కొన్ని షెడ్స్ను ఏర్పాటు చేసుకొని వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క షెడ్స్ మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి సమయంలోనే కొంత పోలీసులతో వాగ్వాదానికి దిగేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా హైడ్రా కూల్చివేతలను అడ్డుకునేందుకు ట్రై చేసినటువంటి పరిస్థితి. ఇక వెంటనే పోలీసులు అప్రమత్తం అవ్వడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినటువంటి వ్యక్తులు, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపున పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు వాళ్ళందరికీ కూడా సర్ది చెప్తూ ఇక్కడ నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉదయం తెల్లవారుజాము నుంచే ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా దాదాపు 16 అక్రమంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలను గుర్తించడం జరిగింది. మొత్తం 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి నల్ల చెరువును 7 ఎకరాల పాటు కూడా కబ్జాకు గురైందంటూ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. హైడ్రా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత 7 ఎకరాల్లో 4 ఎకరాల వరకు కూడా బఫర్ జోను, 3 ఎకరాల వరకు ఎఫ్టీఎల్ అనేది ఆక్రమణకు గురైంది. ఇందులో దాదాపు 16 వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు అనేవి ఉన్నాయి. ఒక 25 వరకు కూడా భవనాలు నివాసాలుగా ఏర్పరచుకున్నటువంటి భవనాలు అయితే ఉంటున్నాయి. అయితే తాజాగా వచ్చినటువంటి జీవో ప్రకారం ఇక భవనాలను వరకు పక్కన పెట్టి, ఎందుకంటే అక్కడ జనాలు నివసిస్తూ ఉన్నారు కాబట్టి వాటిని మినహాయించి మిగతా ఏవైతే 16 వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి ఆ బిజినెస్ వర్క్స్ జరుగుతున్నటువంటి అక్కడ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఒకవైపున హిటాచి వెహికల్స్ కావచ్చు, మరోవైపున జేసీబీ వెహికల్స్ కావచ్చు, మొత్తం దాదాపు కొన్ని వందల మంది సిబ్బంది యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే మనం ఇక్కడ చూసినట్లయితే ఒకవైపున ఎవరైతే నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చి ఉన్నాం కాబట్టి నోటీసులను కూడా పెడచెవిని పెట్టారు. ఇవాళ పూర్తిగా ఆల్రెడీ హైడ్రా కూల్చివేతలు ఉండబోతున్నాయనేటువంటి సంబంధించినటువంటి సమాచారం ఉంది. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే ఈ యొక్క కూల్చివేతల ప్రాసెస్ అనేది కూడా జరుపుతూ ఉన్నారు. అయితే మనం ఇప్పటికే కొంత విజువల్స్లో కూడా చూసాము. ఎప్పుడైతే హైడ్రా సిబ్బంది ఇక్కడ జేసీబీలతో సహా, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పూర్తిగా కొన్ని వందల మంది ఇక్కడ ఉంటున్న విషయం తెలిసిందో అప్పుడు అప్రమత్తమైనటువంటి ఇక్కడ వ్యాపారులు, ఇక్కడ నిర్మాణాలను చేపట్టినటువంటి వ్యాపారులు అప్పటికప్పుడు తాము అంటే లోపల ఉంచినటువంటి ఆ వ్యాపార సామాగ్రి మొత్తాన్ని కూడా అప్పటికప్పుడు తరలించినటువంటి ప్రయత్నం చేశారు. సో ఇందులో భాగంగానే ఒకవైపున హైడ్రా సిబ్బందికి కావచ్చు, పోలీసులకు, మరోవైపున ఇక్కడ కొంతమంది నిర్వాహకులకు కొంత వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి ఇక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. సో మొత్తంగా ఈ యొక్క ప్రాసెస్ ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఇక
నల్ల చెరువు కుకట్పల్లి వెంకట్రావు నగర్లోని నల్ల చెరువు, అలాగే మరోవైపున అమీన్పూర్ ప్రాంతంలో ప్రస్తుతానికి 2 చోట్ల ఈ యొక్క హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే హైడ్రా అధికారులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ చెరువులను ఎవరైతే కబ్జా చేసి యొక్క అక్రమ నిర్మాణాలను చేపడుతూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నోటీసులు ఇచ్చి ఉంటున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే ఎవరైతే ఈ యొక్క బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్ల పరిధిలో నిర్మాణాలను ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఉంటున్నారో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెకేట్ చేయాలని తెలియజేసినటువంటి పరిస్థితిలోనే యొక్క కూల్చివేతల ప్రక్రియ కంటిన్యూ అవ్వబోతుంది అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే హైడ్రా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాల యొక్క కూల్చివేతను నిర్విరామంగా కంటిన్యూ చేస్తూనే వస్తుంది. ఇక వీటికి సంబంధించి ఇటీవల ప్రభుత్వం కొంత ఏవైతే జన నివాసాలకు సంబంధించినటువంటి కొన్ని భవనాల కూల్చివేతకు సంబంధించి కొంత కొత్తగా ఒక జీవోను తీసుకువచ్చి ఎవరైతే నివాసాలను ఏర్పాటు చేసుకుని ఉంటున్నారో వాటిని మినహాయించి బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ చెరువుల పరిధిలో అక్రమంగా నిర్మించినటువంటి వ్యాపార సముదాయాలు కావచ్చు, కొన్ని షెడ్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని తెలిపిన నేపథ్యంలోనే ఇప్పుడు వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. గతంలో మనం సున్నం చెరువు దగ్గర కొంతమంది నిరుపేదలు ఏర్పాటు చేస్తున్నటువంటి షెల్టర్స్ ఏవైతే ఉన్న షెల్టర్స్ అవన్నీ కూడా గతంలో కూల్చివేసినటువంటి సందర్భాలను కూడా చూసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలోనే అక్కడ కొంతమంది నిరుపేదలు కూడా కొన్ని చిన్న తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ సంబంధించి కూడా వాటిని ఏమాత్రం కూడా టచ్ చేయకుండా చుట్టూ ఏర్పాటు చేసినటువంటి వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కూల్చివేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కొన్ని లక్షల రూపాయల పెట్టి తాము వ్యాపారానికి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము కొంత ఇటీవలే వచ్చాము అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా గత ప్రభుత్వాల హయాంలో కొంత అక్రమంగా కొంత అధికారులను మభ్యపెట్టి వాళ్ళు సంపాదించినటువంటి పర్మిషన్లు కావచ్చు, లేకపోతే అనుమతులన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి నివేదికల ద్వారా వాళ్ళందరికీ కూడా అలర్ట్ జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక నల్ల చెరువుకు సంబంధించి నల్ల చెరువులోని 27 ఎకరాల భూమిలో 7 ఎకరాలు అంటే 7 ఎకరాల వరకు కూడా శిఖం భూమి ఉంటుంది. మన మిగతా 7 ఎకరాల్లో 4 ఎకరాల బఫర్ జోను, అలాగే 3 ఎకరాల వరకు ఎఫ్టీఎల్. ఇందులో నుంచి దాదాపు 7 ఎకరాలు కబ్జాకు గురైనటువంటి విషయాల నేపథ్యంలోనే నల్ల చెరువుకు సంబంధించినటువంటి పూర్తిగా ఆ శాటిలైట్ విజువల్స్, మరోవైపున డ్రోన్ విజువల్స్ మొత్తాన్ని కూడా తీసుకొని వాటన్నిటి ద్వారా మొత్తం అంతా కూడా ఒక సర్వేను నిర్వహించడం జరిగింది. సర్వే నిర్వహించిన అనంతరం ఇక్కడ దాదాపు ఒక 16 కన్స్ట్రక్షన్స్ అనేవి ఇల్లీగల్గా నిర్మాణం చేసి వాటిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవాళ ఇప్పటికే వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసిన అనంతరం ఇవాళ తెల్లవారుజామున ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియను కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఇక మరికొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా హైడ్రా దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఎక్కడైతే ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసి నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తుంది.